Hi everyone, this is Rama Salja. Today I am going to teach you Unit 3 Arithmetic Ability Part 5. In this session, we discuss about some more problems on blood relations. Okay. Some of common relationships are given here. Mothers are father's son. So, mothers are father's son అని మనం ఇక్కడ బ్రదర్ అంటాం. సో మనం తల్లి లేదా తండ్రి వాళ్ళ కొడుకుని మనం ఏమని చెప్తాము బ్రదర్ అన్నయ్య లేదా తమ్ముడు అని చెప్తాం. రెండింటికి కూడా ఇక్కడ బ్రదర్ అని కాల్ చేస్తారమ్మా. అలాగే మదర్స్ ఆర్ ఫాదర్స్ డాటర్, మన అమ్మ నాన్న యొక్క డాటర్ కూతురు మనకేమవుతుంది సిస్టర్ చెల్లెలు వరుస అవుతుంది సిస్టర్. ఓకే, మదర్స్ ఆర్ ఫాదర్స్ బ్రదర్. సో మన మదర్ యొక్క బ్రదర్ అయినా అలాగే ఫాదర్ యొక్క బ్రదర్నైనా మనం అంకుల్ అనే కాల్ చేస్తాం. మన ఫాదర్ యొక్క బ్రదర్నైనా మదర్ యొక్క బ్రదర్నైనా అంకుల్ అని కాల్ చేస్తాం. అలాగే మదర్స్ ఆర్ ఫాదర్స్ ఫాదర్. సో మదర్స్ ఆర్ ఫాదర్స్ ఫాదర్ని గ్రాండ్ ఫాదర్ అంటాం. అలాగే మదర్స్ ఆర్ ఫాదర్స్ సిస్టర్. సో ఫాదర్ యొక్క సిస్టర్ అయినా మన ఫాదర్ సిస్టర్ అయినా మదర్ సిస్టర్ అయినా ఇద్దరిని కూడా ఆంట్ అనే కాల్ చేస్తాం. సో మదర్స్ ఆర్ ఫాదర్స్ మదర్. మదర్స్ ఆర్ ఫాదర్స్, ఫాదర్ యొక్క మదర్ గ్రాండ్ మదర్ అవుతారు, అలాగే ఫాదర్ యొక్క ఫాదర్ గ్రాండ్ ఫాదర్. అయితే ఇక్కడ మదర్ రిలేషన్ అయితే కనుక మ్యాటర్నల్ అవుతారు. ఫాదర్ యొక్క రిలేషన్ ఫాదర్ వైపు ఫాదర్ సైడ్ ఫాదర్స్ ఫాదర్ని ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటాం. సో మదర్ సైడ్ గ్రాండ్ ఫాదర్నేమో మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటాం. అదే ఫాదర్ సైడ్ గ్రాండ్ ఫాదర్నేమో ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటాం. అలాగే మదర్ సైడ్ మదర్ని గ్రాండ్ మదర్ అంటాం. అలాగే మదర్ సైడ్ అయితే మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ అంటాం. అలాగే ఫాదర్ సైడ్ ఫాదర్స్ మదర్ని ప్యాటర్నల్ గ్రాండ్ మదర్ అంటాం. సో ప్యాటర్నల్ గ్రాండ్ మదర్ ఆర్ ప్యాటర్నల్ మ్యాటర్నల్. సో మదర్ సైడ్ అయితే మ్యాటర్నల్ అని, ఫాదర్ సైడ్ అయితే ప్యాటర్నల్ అని ఇంక్లూడ్ చేస్తాం. సో ఓకే, నెక్స్ట్ డాటర్స్ ఆర్ సన్స్ సన్. డాటర్స్ ఆర్ సన్స్ సన్. సో డాటర్స్ అన్నైనా సన్స్ సన్ అయినా మనకి గ్రాండ్ సన్నే అవుతారు. డాటర్స్ అని, సో మన కూతురు కొడుకు అయినా కొడుకు అయినా మనకి గ్రాండ్ సన్నే అవుతారు. అలాగే డాటర్స్ ఆర్ సన్స్ డాటర్. డాటర్స్ ఆర్ సన్స్ డాటర్ అంటే మన యొక్క కొడుకు కూతురైనా కూతురైనా మనకి గ్రాండ్ డాటర్ అనే ఉంటాం. అలాగే సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ సన్. సిస్టర్స్ సన్ అయినా బ్రదర్స్ సన్ అయినా మనకి నెఫ్యూ అని కాల్ చేస్తాం. సో మేనల్లుడు అవుతాడు, అయితే దాన్ని నెఫ్యూ అంటాం అమ్మ ఇక్కడ. సో సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ సన్ని మనకి ఇక్కడ నెఫ్యూ అంటాం. అలాగే సిస్టర్స్ ఆర్ బ్రదర్. సో మన సిస్టర్ ఆర్ బ్రదర్ యొక్క డాటర్ నీస్ అవుతుంది. అండ్ నీస్ అంటే మనకి కొడుకు వరుస లేదా కూతురు వరుస అవుతారు సిస్టర్స్ అయితే, సిస్టర్ సైడ్ అయితే. అలాగే బ్రదర్ సైడ్ అయినా మనకి ఏమవుతారు మేనా కోడలు అవుతారు, అతన్ని నీస్ అంటాం. సో నీస్, డాటర్ని అయితే నీస్ అంటాం. అలాగే సన్ అయితే కనుక నెఫ్యూ అంటాం, గుర్తుపెట్టుకోండి. అలాగే ఆంట్స్ ఆర్ అంకుల్స్ సన్ ఆర్ డాటర్. ఆంట్స్ ఆర్ అంకుల్స్ సన్ ఆర్ డాటర్. ఆంట్ ఆర్ అంకుల్ సన్ ఆర్ డాటర్ని మనం కజిన్ అంటాం, కజిన్. సో నెక్స్ట్ డాటర్స్ హస్బెండ్. సో మన కూతురు యొక్క భర్తని మనం సన్ ఇన్ లా అంటాం, సన్ ఇన్ లా. డాటర్స్ హస్బెండ్ని సన్ ఇన్ లా అంటాం. అలాగే సన్స్ వైఫ్. సో మనకు కొడుకు యొక్క భార్య, కొడుకు యొక్క భార్య ఏమవుతుంది డాటర్ ఇన్ లా, కోడలు అవుతుంది, డాటర్ ఇన్ లా. అలాగే సిస్టర్స్ హస్బెండ్. సిస్టర్స్ హస్బెండ్ని మనం బ్రదర్ ఇన్ లా, బావ అంటాము. సిస్టర్స్ హస్బెండ్ని బావ, బ్రదర్ ఇన్ లా అంటాం. అలాగే హస్బెండ్స్ ఆర్ వైఫ్స్ బ్రదర్. హస్బెండ్స్ ఆర్ వైఫ్స్ బ్రదర్. హస్బెండ్ సైడ్ అయినా వైఫ్ సైడ్ అయినా వాళ్ళ యొక్క బ్రదర్ని మనం బ్రదర్ ఇన్ లా అని అంటాము, బావ. అలాగే బ్రదర్స్ వైఫ్. బ్రదర్స్ వైఫ్. సో మన బ్రదర్ యొక్క వైఫ్ మనకి సిస్టర్ ఇన్ లా, వదిన అవుతుంది, సిస్టర్ ఇన్ లా అంటాం. అలాగే హస్బెండ్స్ ఆర్ వైఫ్స్ సిస్టర్, వాళ్ళని కూడా వదినే అవుతుంది, దానివల్ల కూడా సిస్టర్ ఇన్ లా అంటాము. చిల్డ్రన్ ఆఫ్ సేమ్ పేరెంట్స్. మన తల్లిదండ్రుల యొక్క కొడుకులు కానీ కూతురు కానీ మనకి ఏమవుతారు సొంత అన్నదమ్ములు అవుతారు, అయితే వాళ్ళని మనం ఇక్కడ సిబ్లింగ్స్ అంటాం. సేమ్ పేరెంట్స్ యొక్క చిల్డ్రన్స్ని మనం ఇక్కడ సిబ్లింగ్స్ అంటాం. ఓకే, హస్బెండ్స్ ఆర్ వైఫ్స్ ఫాదర్. హస్బెండ్ ఆర్ వైఫ్స్ ఫాదర్ని ఫాదర్ ఇన్ లా అంటాం, అంటే మామగారు మామ అంటాము, దాన్ని ఫాదర్ ఇన్ లా. అలాగే హస్బెండ్ ఆర్ వైఫ్స్ ఫాదర్ని ఫాదర్ ఇన్ లా.
హస్బెండ్స్ అని ఒకటి 2 సార్లు పడితే ఏం లేదు. హస్బెండ్స్ ఆర్ వైఫ్స్ మదర్, మదర్ని మదర్ ఇన్ లా అంటాం. సన్ ఆఫ్ వైఫ్, సో మనకి భార్య కొడుకు, మనకి కూడా కొడుకే కదా అయ్యేది. అలాగే హస్బెండ్ భర్త యొక్క కొడుకు ఏమవుతారు, సన్కు కొడుకే అవుతారు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ కొన్ని సింబల్స్ ఇచ్చారు ఈ రిలేషన్షిప్కి మనం మెన్షన్ చేస్తూ కొన్ని సింబల్స్. ఇక్కడ ఈ సింబల్స్ని యూజ్ చేసుకుంటూ మనం క్లియర్గా మనకి ఇచ్చిన డేటాని యూజ్ చేసుకుని మన రిలేషన్ని క్లియర్గా చెప్పగలుగుతాం ఫాస్ట్గా. సో దానికోసం ఈ సింబల్స్ యూజ్ చేసుకుంటూ మనం డయాగ్రామ్స్ని గీసుకుంటాము ప్రాబ్లమ్స్లో. సో సింబల్స్ చూడండి, ఇక్కడ మేల్ సింబల్ని ఈ విధంగా రాసుకుంటాం, అలాగే ఫిమేల్స్ అయితే ఈ విధంగా రాస్తాం. సో హస్బెండ్ అండ్ వైఫ్కి ఇలా రిలేషన్ ఈ విధంగా పెడతాం అనమాట. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ వచ్చినప్పుడు మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇలాగా. అలాగే బ్రదర్స్, సో 2 బ్రదర్స్ మధ్య రిలేషన్ అనేది ఈ విధంగా మనం మెన్షన్ చేస్తాం ఈ డయాగ్రామ్స్ తోటి. అలాగే బ్రదరు సిస్టర్స్ 2 సిస్టర్స్ అయితే ఈ విధంగా అనమాట. అలాగే ఫాదరు సన్, సో నెక్స్ట్ జనరేషన్ కాబట్టి ఫాదర్ పైన, నెక్స్ట్ కిందకు వచ్చేటప్పటికి సిస్టర్. సో వీళ్ళందరూ కూడా సేమ్ జనరేషన్స్ కాబట్టి ఇలా పక్క పక్కన రాసుకున్నాము. సో నెక్స్ట్ జనరేషన్ అయ్యేటప్పటికి ఇలాగా కిందకు వేసాం, ఫాదరు సన్. నెక్స్ట్ చూడండి, అలాగే ఇక్కడ ఫాదరు డాటర్, సో ఫాదర్ అనేది మేల్ పర్సన్ కాబట్టి ఈ సింబల్, అలాగే డాటర్ అనేది ఫీమేల్ పర్సన్ కాబట్టి ఈ విధంగా ఈ సింబల్. అలాగే మదరు సన్, సో మదర్ సన్. సో ఇవన్నీ కూడా జనరేషన్స్, నెక్స్ట్ జనరేషన్స్ కాబట్టి ఈ విధంగా ఇలాగా కిందకి రాసుకోవాలన్నమాట డయాగ్రామ్స్. సో సైడ్ బై సైడ్ అయితే సేమ్ జనరేషన్స్, అలా కాకుండా నెక్స్ట్ జనరేషన్స్ అయితే ఇలాగ కిందకి వేసుకోవాలి ఈ విధంగా డయాగ్రామ్స్. ఓకే, చూడండి జనరేషన్స్, రిలేషన్ ఫ్రమ్ 1 జనరేషన్ టు నెక్స్ట్ జనరేషన్. సో ఫస్ట్ మనం ఇక్కడ ఉన్నాం, సెల్ఫ్, సిస్టర్స్ ఇన్ లా. సో ఇది మన సేమ్ జనరేషన్. సో దీని పై జనరేషన్ వాళ్ళు మదర్, ఫాదర్, అంకుల్, ఆంట్, మ్యాటర్నల్ అంకుల్, ఆంటీ, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, వీళ్ళందరూ కూడా మన పై జనరేషన్. అలాగే వాళ్ళ పై జనరేషన్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్, మ్యాటర్నల్ గ్రాండ్ మదర్. ఓకే, అలాగే మన కింద జనరేషన్ వాళ్ళు అంటే సన్, డాటర్, నెఫ్యూ, నీస్, సన్ ఇన్ లా. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్, 4th జనరేషన్ అనమాట. అంటే ఇక్కడ మనం ఈ జనరేషన్లో మనం ఉన్నట్లయితే మనం ఉన్నామనుకుంటే మన ముందు జనరేషన్, అంతకంటే ముందు జనరేషన్, అలాగే తర్వాత జనరేషన్స్ 2 జనరేషన్, ఇక్కడ మొత్తం 5 జనరేషన్స్ని ఇక్కడ చెప్పించారు. ఓకేనా, అలాగే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏమవుతారు, గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్. ఓకే, ఫస్ట్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మనం ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాము. చూడండి, ఆ సింబల్స్ మనం గుర్తుపెట్టుకుని వాటితోటి డయాగ్రామ్ గీసుకున్నట్లయితే, ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి రిలేటెడ్గా డయాగ్రామ్ గీసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా క్లియర్గా మనకు ఆన్సర్ అనేది తెలుస్తుంది. ఓకే, ఇంట్రడక్షన్ ఆశా టు గెస్ట్స్. సో ఆశా అనే అమ్మాయిని సో గెస్ట్స్కి ఇంట్రడ్యూస్ చేశారట ఈ విధంగా. భాస్కర్ సెడ్, హర్ ఫాదర్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్. హర్ ఫాదర్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్ అని చెప్పారు. హౌ ఈజ్ ఆశా రిలేటెడ్ టు భాస్కర్. సో చూద్దాం, ఆశాని చూపిస్తూ గెస్ట్స్కి ఏది ఇచ్చారు, హర్ ఫాదర్. సో హర్ ఫాదర్ ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్. హర్ ఫాదర్ ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్. సో ఈ విధంగా. సో భాస్కర్ అనే అతను ఆశాని గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నట్ట. హర్ ఫాదర్ ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్. సో తన ఫాదర్కి ఓన్లీ సన్ అన్నారు కాబట్టి సో నెక్స్ట్ ఇంకొక వీళ్ళకి బ్రదర్ కానీ ఇంకొకళ్ళు ఎవరు లేరు. సో ఇప్పుడు ఏమవుతారు ఆశాకి, సో భాస్కర్కి ఆశా అనేవాళ్ళు డాటర్ అవుతారు. ఓకేనా, ఆశాకి భాస్కర్ అనేది ఫాదర్ అవుతారు. సో మనకి ఇక్కడ ఏ రిలేషన్ అంటారమ్మా, హౌ ఈజ్ ఆశా రిలేటెడ్ టు భాస్కర్. హౌ ఈజ్ ఆశా రిలేటెడ్ టు భాస్కర్, డాటర్. ఓకే, నెక్స్ట్, if B says that his mother is the only daughter of A's mother. B says that his mother is the only daughter of A's mother. Then what is the relation of A with B? So B ఏ విధంగా చెప్తున్నారంటే his mother that means A's mother. His mother is the only daughter of A's mother. Okay, చూడండి,
బి అనే అతను ఏం చెప్తున్నారు, హిజ్ మదర్ అంటే అతనికి, హిజ్ అంటే ఇక్కడ సో మేల్ అండ్ పర్సన్ కాబట్టి ఈ సింబల్ వేసుకున్నాము. హిజ్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ ఏస్ మదర్. ఏస్ యొక్క మదర్కి ఓన్లీ డాటర్ అంట. హిజ్ మదర్ ఈజ్ ఓన్లీ డాటర్ ఆఫ్ ఏస్ మదర్. ఏ యొక్క మదర్కి ఓన్లీ డాటర్ అంట. ఎవరి బి యొక్క మదర్, హిజ్ బ్రదర్ అంటున్నారు కాబట్టి ఇది మేల్ పర్సన్ అనేసి అర్థమైంది. ఓకే, ఓన్లీ డాటర్ అంటున్నారు కాబట్టి సో వీళ్ళు కూడా ఏమవుతుంది, ఈ అమ్మాయి కాదు కదా, సో ఇది కూడా మేల్ పర్సన్ అయింది. అవునా, ఏ అనేది కూడా ఒక మేల్ పర్సన్. సో ఈ విధంగా మనం డయాగ్రామ్ని ఈ విధంగా రాసుకుందాం. ఏం ఇచ్చారు చూడండి, ఏస్ మదర్ ఈజ్ ఓన్లీ డాటర్ ఈజ్ బీస్ మదర్. ఓకే, బీస్ మదర్, ఏస్ మదర్ ఈజ్ ఓన్లీ డాటర్ ఆఫ్ బీస్ మదర్. సో బీ మదర్ ఈవిడయ్యారు. అవునా, అంటే బీస్ మదర్ అండ్ ఏ ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్స్. బీస్ మదర్ అండ్ ఏ ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్స్. ఓన్లీ డాటర్ ఉన్నారు కాబట్టి ఇంకొక డాటర్ కాదు సిస్టర్స్ అవడానికి, సో బ్రదర్ అండ్ సిస్టర్స్ అవుతారు. ఓకే, ఏ అండ్ బీస్ మదర్ ఇద్దరు కూడా బ్రదర్ అండ్ సిస్టర్స్ అవుతారు. ఓకేనా, therefore A is maternal, so uncle of B. So maternal uncle of B. A is maternal uncle of B. So మనం రిలేషన్ కావాలని చెప్పింది అదే కదా. ఏం అడిగారు, A to B. Then what is the relation of A with B? A with B ఏంటి, uncle. Next, pointing towards the photograph, Ram said, she is the mother of my brother's son's wife's sister. My brother's son's wife's sister. How is the lady in the photograph related to Ram's brother's son? చూడండి, ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఈ విధంగా డయాగ్రామ్ గీసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన లేడీ ఫోటోగ్రాఫ్ని చూపిస్తూ రామ్ ఈ విధంగా చెప్పారట. ఏం చెప్పారు చూడండి, రామ్ సెడ్ షీ ఈజ్ ద మదర్ ఆఫ్ మై బ్రదర్స్ సన్. షీ ఈజ్ ద మదర్ ఆఫ్ మై బ్రదర్స్ సన్. షీ ఈజ్ ద మదర్ ఆఫ్ మై బ్రదర్స్ సన్. ఇంకా ఉంది ఏంటి, మై బ్రదర్స్ సన్ వైఫ్స్ సిస్టర్. సో వైఫ్స్, మై బ్రదర్స్ సన్ వైఫ్ సిస్టర్. ఈ ద మదర్ ఆఫ్ సిస్టర్కి అంటే అతనికి కూడా ఏమవుతారు, మదరే కదా అయ్యేది. వైఫ్స్కి సిస్టర్కి మదర్ అంటే అమ్మాయికి కూడా మదరే కదా అయ్యేది. సో తన సన్ యొక్క వైఫ్కి మదరే అవుతారు, అలాగే సిస్టర్ కూడా మదరే అవుతారు. అవునా, అంటే ఇప్పుడు మనకి ఏ రిలేషన్షిప్ కావాలి, సో ఈ విధంగా మనం డయాగ్రామ్ వేసుకున్నాం. సో లేడీ ఫోటోగ్రాఫ్ ఇది. సో దీన్ని చూపించి రామ్ చెప్తున్నట్ట ఏంటి, ఫోటోగ్రాఫ్లో ఉన్నది తన బ్రదర్ యొక్క సన్కి వైఫ్స్ సిస్టర్కి మదరు అని చెప్పారు. వైఫ్స్ సిస్టర్కి బ్రదర్. చూడండి ఇక్కడ ఏ విధంగా మనం డయాగ్రామ్ వేసుకున్నాము, రామ్స్ బ్రదర్, సో సేమ్ రిలేషన్. సో సన్ అంటున్నారు కాబట్టి నెక్స్ట్ జనరేషన్. ఓకే, సన్స్ వైఫ్, సో సేమ్ జనరేషన్. ఓకే, సేమ్ నెక్స్ట్ వైఫ్స్ సిస్టర్, సేమ్ జనరేషన్. నెక్స్ట్ వచ్చేసి తనకి మదర్, 5 జనరేషన్. కాబట్టి ఈ విధంగా మనం డయాగ్రామ్ని తీసుకున్నట్లయితే మనకి క్లియర్గా రిలేషన్ అనేది తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు సో ఫైండ్ అవుట్ చేయాల్సిన రిలేషన్, హౌ ఈస్ ద లేడీ ఇన్ ద ఫోటోగ్రాఫ్ రిలేటెడ్ టు రామ్స్ బ్రదర్స్ సన్. సో రామ్స్ బ్రదర్స్ సన్కి లేడీ ఫోటోగ్రాఫ్ ఏ రిలేషన్ అవుతుంది ఇప్పుడు, సో మదర్, వైఫ్స్ మదర్ కాబట్టి మదర్ ఇన్ లా అవుతుంది. ఓకే, మదర్ ఇన్ లా అనేది మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో లేదు కాబట్టి నన్ ఆఫ్ ఎబో. ఓకే, నెక్స్ట్, ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ డి అండ్ సిస్టర్ ఆఫ్ బి. బి హ్యాస్ ఏ డాటర్ C, who is married to F. G is the husband of A. How is G related to D? చూడండి ఇక్కడ ఇచ్చిన రిలేషన్స్ ఈ విధంగా డయాగ్రామ్ తీసుకుందాం. G is the husband of A. So G and A are couples. Next, A is the mother of D. A is the mother of D అన్నారు కాబట్టి సో నెక్స్ట్ జనరేషన్ ఇలా D రాసుకున్నాం. సో D అనేది సిస్టర్, ఓకే, మేల్ పర్సన్ ఫీమేల్ పర్సన్ అనేది మనకి ఇవ్వలేదు కాబట్టి D ఇలా రాసుకున్నాము. సో therefore G is the father of D. G is the, ఇప్పుడు ఇంకా రిలేషన్స్ మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు మనకి, B has a daughter of C who is married to F. Who is married to F. C is the daughter of B.
C is daughter of B who is married to F. So C and F are couples. Next ఇలా రిలేషన్ ఇచ్చారు. ఇంకా G is the husband of A. G is the husband of A. సో G is the husband of A కాబట్టి A డాటర్, సో D Aకి మదర్ కాబట్టి సో ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్ కపుల్స్ కాబట్టి సో G అనేది ఫాదర్ అవుతారు. సో D ఒక ఫాదరు G అవుతారు. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ రిలేషన్ అనేది ఫాదర్ అవుతుంది. G రిలేటెడ్ టు ది ఫాదర్. నెక్స్ట్ A, Q, Y and Z are different persons. Z is the father of Q, A is the daughter of Y and Y is the son of Z. If P is the son of Y and B is the brother of P, then B and Y are brothers. A is the sister of P. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. చూడండి ఏమేమి ఇచ్చారు. మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం ఈ విధంగా డయాగ్రామ్ తీసుకుంటున్నాం. ఏమి ఇచ్చారు ఫస్ట్ చూడండి. A, Q, Y and Z are different persons. సో డిఫరెంట్ పర్సన్స్, వాళ్ళ మధ్య రిలేషన్స్. Z is the father of Q. Z is the father of Q. సో Z is the father of Q. ఓకే, ఈ విధంగా Z is the father of Q ఇలా రాసుకున్నాం. ఓకే, Z అనేది మేల్ పర్సన్ తెలిసింది కాబట్టి Q కింద రాసేసాం. నెక్స్ట్ A is the daughter of Y. A is the daughter of Y. సో Yకి డాటర్ కాబట్టి Aని ఈ విధంగా రాసేసుకున్నాం. నెక్స్ట్ A is the daughter of Y and Y is the son of Z. సో సన్ ఆఫ్ Z అని ఇచ్చేసారు కాబట్టి ఈ విధంగా రాసాం. Y is the son of, సో మేల్ పర్సన్ Y is the son of Z. నెక్స్ట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్, if P is the son of Y, P is the son of Y. P అనేది సన్ కాబట్టి మేల్ పర్సన్, సన్ ఆఫ్ వై. సో ఈ విధంగా రాసుకున్నాం. నెక్స్ట్ P is the son of Y and B is the brother of P. B is the brother of P. సో P, B మధ్య రిలేషన్ బ్రదర్. ఓకే, P, B ఇద్దరు కూడా మేల్ పర్సన్స్. సో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్స్ బ్రదర్స్. ఓకే, నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడ ఇచ్చిన రిలేషన్స్ మనకి ఇక్కడ ఫామ్ అయ్యాయా లేదా అనేది చూడాలి. ఇక్కడ ఆప్షన్స్లో ఇచ్చిన రిలేషన్స్ మన డయాగ్రామ్కి సెట్ అయినాయా లేదా, డయాగ్రామ్లో సాటిస్ఫై చేస్తున్నాయా లేదా, సాటిస్ఫై అయ్యే రిలేషన్ మాత్రమే మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. సో B and Y ఆర్ బ్రదర్స్ అని ఇచ్చారు. B and Y ఆర్ బ్రదర్స్. B ఇక్కడ Y. సో B, Y ఫాదర్ కదా అయ్యేది. సో B and Y ఆర్ బ్రదర్స్ అని ఇచ్చారు. రాంగ్. నెక్స్ట్ చూడండి, A is the sister of B అని ఇచ్చారు. A is the sister of B. సో A అనేది మేల్ పర్సన్ అని క్లియర్గానే ఇచ్చేసారు. B అనేది సో ఫీమేల్ పర్సన్ అని మేల్ పర్సన్ అని క్లియర్గానే ఇచ్చేసారు. సో A అనే అతనికి B అనేది సో సిస్టర్, బ్రదర్ అండ్ సిస్టర్సే అవుతారు. ఓకే, అందుకని సెకండ్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్గా తీసుకున్నాం. నెక్స్ట్ రిలేషన్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. చూడండి, B is the uncle of B అంటున్నారు. B is the uncle of B. ఓకే, B is the uncle of B అనేది కరెక్ట్ కాదు కదా. నెక్స్ట్ uncle of B అనే చెప్తున్నారు. ఓకే, సో దట్ ఈస్ రాంగ్. Q and Y are brothers. సో Q and Y ఆర్ బ్రదర్స్. సో బ్రదర్ అనే రిలేషన్ చెప్పలేదు మనకి ఇక్కడ. సో డాటర్ కాబట్టి బ్రదర్ అండ్ సిస్టర్స్ అవుతారు. ఓకే, నెక్స్ట్ Q and Y are brothers. రెండు ఇవ్వలేదు, నన్ ఆఫ్ దీస్ ఇచ్చారు. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి, Mac is brother of Tina and brother-in-law of Tim. Shiran has 2 children and her son-in-law is Tim. Shiva's grandmother is Sharon. Tina is Shiva's aunt. Which of the following statements is true? సో ఈ ఇన్ఫర్మేషన్ చూస్ చేసుకుంటూ మనం రిలేషన్స్ని మనం ఇక్కడ చూద్దాము. సో ఆ రిలేషన్స్లో ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ట్రూ అవుతాయో వాటిని మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఈ రిలేషన్స్ని యూజ్ చేసుకుంటూ ఒక డయాగ్రామ్ గీసుకుంటున్నాము. చూడండి, షిరాన్ మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చారు ఇన్ఫర్మేషన్. మ్యాక్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ టీనా అని ఇచ్చారు. మ్యాక్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ టీనా. సో మ్యాక్ అనేది మేల్ పర్సన్ అని చెప్పి తెలిసిపోయింది ఇక్కడ. సో అండ్ టిమ్ ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ షిరాన్. సో సన్ ఇన్ లా అంటున్నారు కాబట్టి టిమ్ కూడా మేల్ పర్సనే.
సో సన్ ఇన్ లా ఆఫ్ శరణ్ అని చెప్తున్నారు. సో నెక్స్ట్ పై జనరేషన్ కాబట్టి ఇక్కడ వేసుకున్నాము శరణ్. సన్ ఇన్ లా మీన్స్ ఇక్కడ అల్లుడు అవుతారు కాబట్టి కూతురు ఒక భర్త అవుతారు అవునా. టీనాకి భర్త అవునా. ఇక్కడ చూడండి శరణ్ హ్యాస్ ఓన్లీ 2 చిల్డ్రన్స్. శరణ్ హ్యాస్ ఓన్లీ 2 చిల్డ్రన్స్. ఓకే, మ్యాక్ అండ్ టీనా. సో సన్ డాటర్ వీళ్ళిద్దరిని రాసుకుంటున్నాం. నెక్స్ట్ బ్రదర్ అవుతారు టీనాకి. టీనా యొక్క భర్త ఇక్కడ టిమ్. సో టీనా టిమ్ ఆర్ కపుల్స్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇంకా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం టీనా బికమ్స్ ద వైఫ్ ఆఫ్ టిమ్. టీనా ఈజ్ షిబాస్ ఆంట్. సో టీనా అనేది షిబాకి ఇక్కడ మ్యాక్ యొక్క డాటర్ షిబా అయింది. సో అన్నయ్య యొక్క కూతురు కాబట్టి సో టీనా ఏమవుతుంది ఆంట్ అవుతుంది. షిబాకి టీనా అనేది ఆంట్ అవుతుంది అవునా. మేన కోడలు అవుతుంది. ఓకే, టిమ్కి మేన కోడలు అవుతుంది. ఓకేనా. సో మ్యాక్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ షిబాస్ అండ్ షిబా ఈజ్ నీస్ ఆఫ్ టిమ్. షిబా ఈజ్ నీస్ ఆఫ్ టిమ్ అంతే కదా. మేనకోడలు టిమ్కి మేనకోడలు అవుతుంది. శివ ఇప్పుడు శరణ్కి గ్రాండ్ డాటర్ అవుతుంది. సో ఈ రిలేషన్ మొత్తం మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ విధంగా డయాగ్రామ్ గీసుకున్నాం. ఇప్పుడు చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ శివ ఈజ్ డాటర్ ఆఫ్ టిమ్ అన్నారు. శివ ఈజ్ డాటర్ ఆఫ్ టిమ్ స్టేట్మెంట్ కరెక్టేనా కాదా. శివ ఈజ్ డాటర్ ఆఫ్ టిమ్ అంటున్నారు. నో, మ్యాక్ డాటర్ కాబట్టి వెరీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి శివ టీనా ఈజ్ టిమ్స్ సిస్టర్ ఇన్ లా. టీనా ఈజ్ టిమ్స్ సిస్టర్ ఇన్ లా. సో వీళ్ళిద్దరు కపుల్స్ కాబట్టి ఆ స్టేట్మెంట్ కూడా రాంగే. నెక్స్ట్ శిబా ఈజ్ నీస్ ఆఫ్ టిమ్. శిబా ఈజ్ నీస్ ఆఫ్ టిమ్ అదే కదా చెప్పుకున్నాము. సో వీళ్ళిద్దరు టిమ్కి శిబా అనే అమ్మాయి మేనకోడలు అవుతుంది అని చెప్పి చెప్పుకున్నాము కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. శిబా ఈజ్ నీస్ ఆఫ్ మ్యాక్ అని ఇచ్చారు. సో అది కూడా కరెక్టేనా. శిబా ఈజ్ మ్యాక్ శిబా ఈజ్ నీస్ ఆఫ్ మ్యాక్. సో కాదు కదా, మ్యాక్స్ డాటర్ కాబట్టి ఆ స్టేట్మెంట్ కూడా రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా. ఇలాగా మనకి ఇచ్చిన ఆప్షన్స్ని చూసుకుని వాటి ఇక్కడ ఉన్న రిలేషన్స్లో ఏది మ్యాచ్ అవుతుందో చూసుకుంటూ మనం ఆప్షన్స్ని బట్టి వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి పేపర్స్లో ఇస్తారు. ఓకేమా. నెక్స్ట్ చూడండి పాయింటింగ్ టు ఏ లేడీ Simon said, she is the daughter of the only sister of my father. How is lady related to Simon? So pointing to a lady. So lady ఒక లేడీని చూపించి లేడీ అంటున్నారు కాబట్టి సో ఫిమేల్ పర్సన్ ఆ లేడీని చూపించి ఏమని చెప్తున్నారంట. Simon said she is the daughter of the only sister of my father. Simon ఒక ఫాదర్ యొక్క ఓన్లీ సిస్టర్స్ కి డాటర్ అట. ఓన్లీ సిస్టర్ కి డాటర్ అట. సో లేడీ. ఓకే, సో వీళ్ళిద్దరి మధ్య హౌ ఈజ్ లేడీ రిలేటెడ్ టు సిమన్ అన్నారు. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏమవుతుంది. సో తన యొక్క ఫాదర్ యొక్క చెల్లెలు కూతురు. ఫాదర్ యొక్క చెల్లెలు కూతురు ఏమవుతారు. కూతురు కానీ కొడుకు కానీ మనం ఇక్కడ కజిన్స్ అంటాము. సో కజిన్. నెక్స్ట్ తరుణ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ రోహిత్. రోహిత్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ కళ. కళ ఈజ్ ద వైఫ్ ఆఫ్ దిలీప్. How is Dilip related to Rohit? Tarun is the father of Rohit. So పై జనరేషన్ కాబట్టి ఇలా పైన వేసుకున్నాము. సో రోహిత్ ఫాదర్ ఇద్దరు కూడా మేల్ పర్సన్స్ అని తెలుస్తుంది. రోహిత్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ కళ అని చెప్తున్నారు కాబట్టి సో బ్రదర్ ఆఫ్ కళ. కళ ఈజ్ ద వైఫ్ ఆఫ్ దిలీప్. సో కళ అనేది ఫీమేల్ పర్సన్ కాబట్టి ఈ డయాగ్రామ్ ఫస్ట్లో చెప్పుకున్నాము. మేల్కి అయితే ఇలాగా ఫీమేల్కి అయితే ఇలాగా వేసుకుంటే మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది రిలేషన్షిప్ అనేది. సో కళ ఈజ్ ద వైఫ్ ఆఫ్ దిలీప్. సో వీళ్ళిద్దరు కూడా కపుల్స్. ఈ విధంగా మనం డయాగ్రామ్ తీసుకున్నాం. హౌ ఈజ్ దిలీప్ రిలేటెడ్ టు రోహిత్. హౌ ఈజ్ దిలీప్ రిలేటెడ్ టు రోహిత్. సో రోహిత్ అనేది తన ఒక భార్యకి బ్రదర్. సో ఏమవుతారు ఇప్పుడు బావగారు అవుతారంటే బ్రదర్ ఇన్ లా. Okay, Rohit is the brother of Kala. Kala is the wife of Dilip. Therefore, Dilip is brother-in-law of Rohit. Okay, ma? Next. Sudeep said to Rajiv, the man watching TV is one of the 2 brothers of the daughters of my father's wife. My father's wife అంటే తనకే కదా, తనకి కూడా బ్రదర్ డాటర్స్. ఓకే, బ్రదర్స్ వైఫ్ కదా, ఫాదర్ కి కూడా డాటరే కదా అయ్యేది. ఓకే, హౌ ఈస్ ద మ్యాన్ వాచింగ్ టీవీ ఈజ్ రిలేటెడ్ టు సుదీప్. ఓకే, చూడండి సుదీప్ సెడ్ టు రాజీవ్. సుదీప్ రాజీవ్ని చూపించి ఈ విధంగా చెప్తున్నట. సుదీప్ సెడ్ టు రాజీవ్ తోటి ఈ విధంగా చెప్తున్నారు. ద మ్యాన్ వాచింగ్ టీవీ ఎవరైతే చూస్తున్నారో, మ్యాన్ అంటున్నారు కాబట్టి సో మేల్ పర్సన్, మ్యాన్ వాచింగ్ టీవీ ఈజ్ వన్ ఆఫ్ ది 2 brothers ఆఫ్ ది డాటర్ ఆఫ్ మై ఫాదర్స్ వైఫ్. వన్ ఆఫ్ ది 2 brothers తనకున్న ఇద్దరు. సో బ్రదర్స్ అంటే అన్న తమ్ముల్లో ఇద్దరిలోనూ ఒకళ్ళు.
ఓకే, ఇద్దరిలోనూ ఒకళ్ళు అని చెప్తున్నారు. డాటర్ ఆఫ్ మై ఫాదర్స్ వైఫ్, మై ఫాదర్స్ వైఫ్ కి ఉన్న ఇద్దరు కొడుకుల్లోనూ ఒకళ్ళు. సో ఇద్దరు కొడుకుల్లోనూ ఒకళ్ళు అని చెప్తున్నారు. హౌ ఈజ్ రాజీవ్, సో రాజీవ్ తోటి ఈ విధంగా చెప్తున్నారు. ఓకే, హౌ ఈజ్ ద మ్యాన్ వాచింగ్ టీవీ రిలేటెడ్ టు సుదీప్. సో ఏమవుతారు చూడండి, ఇక్కడ వీళ్ళిద్దరు కొడుకులే అని చెప్తున్నారు కాబట్టి సో వీళ్ళిద్దరు బ్రదర్స్ అవుతారు. ఓకేనా. నెక్స్ట్, మధు సెడ్ మై మదర్స్ ఓన్లీ సన్ అశోక్ హ్యాస్ నో సన్. విచ్ ఆఫ్ ది following can be concluded? Which of the following can be concluded? So Madhu said, my mother's only son Ashok has no son. Which of the following can be concluded? చూడండి ఇక్కడ స్టేట్మెంట్స్ ని ఏ విధంగా కంక్లూడ్ చేస్తాము అనేది. సో ఇక్కడ ఇచ్చినది మదర్స్ ఓన్లీ సన్ ఇన్ ద మధుస్ బ్రదర్. సో మదర్స్ ఓన్లీ సన్. ఓకే, ఓన్లీ సన్ అశోక్. మధుస్ మదర్ యొక్క ఓన్లీ సన్ అశోక్. ఓకే, అశోక్. మధుకి ఏమవుతారు, ఇప్పుడు మధు అనేది ఓన్లీ సన్ అంటున్నారు కాబట్టి మధు ఏమవుతుంది ఇక్కడ ఫీమేల్ పర్సన్ అవుతుంది. మధు యొక్క మదర్కి ఓన్లీ సన్ అశోక్ అంట. సో మదర్ అంటున్నారు కాబట్టి ఈ మధు అనేది ఫీమేల్ పర్సన్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది. ఓన్లీ సన్ ఎవరు, అశోక్. మధు మదర్కి ఓన్లీ సన్ అశోక్. సో మధు మదర్ అంటున్నారు కాబట్టి ఇక్కడ ఓన్లీ సన్ అంటున్నారు కాబట్టి అశోక్ అనేది మేల్ పర్సన్, ఇక్కడ మధు ఫీమేల్ పర్సన్ అనేది మనకి క్లియర్గా తెలుస్తూనే ఉంది. సో అశోక్ మే హ్యావ్ మోర్ దాన్ వన్ డాటర్. సో ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో మనకి ఇక్కడ అశోక్ హ్యాస్ ఓన్లీ డాటర్, అశోక్ హ్యాస్ ఓన్లీ డాటర్ అని అంటున్నారు. ఓకే, ఓన్లీ డాటర్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్లో మనకి చెప్పలేదు, ఓన్లీ సన్ అని చెప్పారు కాబట్టి ఓన్లీ డాటర్ అనేది చెప్పలేదు కాబట్టి చూడండి మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మై మదర్స్ ఓన్లీ సన్ అశోక్ హ్యాస్ నో సన్స్, అశోక్ హ్యాస్ నో సన్స్ అని ఇచ్చారు. మై మదర్స్ ఓన్లీ సన్ అశోక్ హ్యాస్ నో సన్, ఇది ఇచ్చింది మనకి స్టేట్మెంట్. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ని మనం కంక్లూడ్ చేయమన్నారు. అశోక్ హ్యాస్ ఓన్లీ డాటర్, అశోక్ హ్యాస్ ఓన్లీ డాటర్ అంటున్నారు. సో ఓన్లీ డాటర్ అని మనకి ఇక్కడ స్టేట్మెంట్లో ఇవ్వలేదు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు డాటర్స్. ఓకే, ఓన్లీ డాటర్ నుంచి ఇంకా ఎక్కువ మంది అయినా ఉండొచ్చు. సో మనం ఈ స్టేట్మెంట్ని మనం తీసుకోవడానికి కుదరదు. అలాగే అశోక్ ఈజ్ నాట్ మ్యారీడ్, అశోక్ ఈజ్ నాట్ మ్యారీడ్ అనేది ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ ఇవ్వలేదు. సో దాన్ని కూడా మనం చూస్ చేసుకోలేం. అశోక్ డస్ నాట్ హ్యాస్ ఏ ఫాదర్. సో ఉండొచ్చు ఉండకపోవచ్చు, అశోక్ ఫాదర్నే తను, సో అయితే ఉండొచ్చు లేదా ఉండవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనకి ఇవ్వలేదు. మై మదర్స్ ఓన్లీ సన్ అశోక్ అని అంటున్నారు. సో నాట్ హ్యాజ్ ఏ ఫాదర్ అనే విషయం మనకి ఇక్కడ చెప్పలేదు కాబట్టి ఆ స్టేట్మెంట్ కూడా మనం కరెక్ట్ అని చెప్పలేం. అశోక్ హ్యాస్ ఓన్లీ వన్ సిస్టర్, అశోక్ హ్యాస్ ఓన్లీ వన్ సిస్టర్ అంటున్నారు. అశోక్ అని ఓన్లీ సన్ అశోక్ అని ఇచ్చారు కాబట్టి సిస్టర్ ఉన్నది లేది అనేది మనకి ఇక్కడ చెప్పలేదు కాబట్టి ఇది కూడా మనం క్లియర్గా రైట్ అని చెప్పలేం. సో అందుకని నన్ ఆఫ్ దీస్ అబోవ్ అనేది మనం ఆప్షన్ ఇక్కడ చూస్ చేసుకుంటాం. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవి కూడా మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో క్లియర్గా లేవు. సో అయితే అవ్వచ్చు అనే దాంట్లో మనం ఇక్కడ కరెక్ట్గా స్టేట్మెంట్ని తీసుకోలేము కాబట్టి 5th వన్ మనం చూస్ చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్, pointing to a person, a man said to a woman, his mother is the only daughter of your father. How is the woman related to the person? Related to that person. So pointing to a person, a man said to the woman. So ఒక పర్సన్ చూపించి మ్యాన్ ఎవరికి చెప్తున్నారట, ఉమెన్కి ఈ విధంగా చెప్తున్నారు. హిజ్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ యువర్ ఫాదర్. హిజ్ మదర్ ఈజ్ ద, తన యొక్క మదర్ ఓన్లీ డాటర్ ఆఫ్ యువర్ ఫాదర్. సో ఆ ఉమెన్కి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ యొక్క ఫాదర్ అట. హౌ ఈజ్ ద ఉమెన్ రిలేటెడ్ టు పర్సన్ అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మ్యాన్ పాయింటింగ్ టు ఏ పర్సన్. సో ఈ పర్సన్ని పాయింట్ చూస్తూ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, ఉమెన్స్ యొక్క ఫాదర్. మ్యాన్ సెడ్ టు ఉమెన్ దట్ ద పర్సన్స్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ యువర్ ఫాదర్. ఓన్లీ డాటర్ ఆఫ్ యువర్ ఫాదర్. ఆ ఉమెన్ యొక్క ఫాదర్కి ఓన్లీ డాటర్ అంట. ఆ ఉమెన్ యొక్క ఫాదర్కి ఓన్లీ డాటర్ అంటే ఆమె కదా అయ్యేది.
అవునా, ఆ ఉమెన్ అవుతుంది. ఓకే, మ్యాన్ టాకింగ్ విత్ ఈ ఉమెన్ తోటి మాట్లాడుతున్నారు ఈ మ్యాన్. సో పాయింట్ టు ఏ పర్సన్, సో ఆ పర్సన్ ని పాయింట్ అవుట్ చేస్తూ, సో ఈ పర్సన్ కూడా ఏమవుతారు అప్పుడు ఆ ఉమెన్ ఓన్లీ ఉమెన్స్ ఫాదర్ కి ఓన్లీ డాటర్ అని చెప్తున్నారు కదా. సో ఆ పాయింట్ చేసేది కూడా ఆ ఉమెన్నే. సో టాకింగ్ మ్యాన్ అప్పుడు ఉమెన్ కి ఏమవుతారు, వాళ్ళ మధ్య రిలేషన్ ఏమవుతుంది చెప్పండి. సో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ డాటర్. ఓకే, ఉమెన్స్ man said to woman that the person's mother is the only daughter of your father. It means the woman itself. Therefore, the woman is the mother of that person. Okay, that person. The woman is the mother of that person. Okay. ఈ మ్యాన్ ఈ మదర్ని ఈ ఉమెన్ని పాయింట్అవుట్ చేస్తూ ఈ విధంగా చెప్తున్నారు కాబట్టి ఈ మ్యాన్కి ఉమెన్ ఏమవుతుంది ఇప్పుడు పర్సన్ పాయింటింగ్ టు పర్సన్, ఆ పర్సన్ని మ్యాన్ అవుతారు. సో పర్సన్కి ఉమెన్ మదర్ అవుతుంది. నెక్స్ట్, పీస్ ఫాదర్ క్యూ ఈస్ బీస్ ప్యాటర్నల్ అంకుల్. పీస్ ఫాదర్ క్యూ ఈస్ బీస్ ప్యాటర్నల్ అంకుల్. And A is A's husband. M is P's paternal uncle. How is A related to B? P's father Q is B's paternal uncle, and A's husband and A's husband. B's paternal uncle and A's husband. And A's husband. M is P's paternal uncle. How is A related to B? How is A related to B? చూడండి, ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం P's father Q is, so P's father Q is B's paternal uncle. Bకి ఎవరవుతారంట, Q ప్యాటర్నల్ అంకుల్ అవుతారట. సో ప్యాటర్నల్ అంకుల్ అంటే మనం ఇక్కడ ఫాదర్ సైడ్ బ్రదర్ని మనం ప్యాటర్నల్ అంకుల్ అంటాము, మదర్ సైడ్ బ్రదర్ని మనం మ్యాటర్నల్ అంకుల్ అంటాం కదా. సో బ్రదర్ యొక్క ఫాదర్ సైడ్ బ్రదర్ని మనం ఇక్కడ ప్యాటర్నల్ అంకుల్ అని చెప్పేసి అంటాం. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు బి? సో మనకి ఇక్కడ అండ్ ఏస్ హస్బెండ్, సో బి ఎవరు ఎం ఏస్ హస్బెండ్ అండ్ బి క్యూకి బ్రదరు అవుతున్నారు. సో హౌ ఈజ్ ఏ ఎంకి ఇక్కడ బి, సో కొడుకు కదా, బి అనేది ఫాదర్ అంటున్నారు కాబట్టి బి, సో కొడుకు కూతురు సో తెలియదు మనకి, సో బి, సో ఇతను మనకి సెక్స్ మనకి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ బి అని చెప్పేసి మనకి ఇక్కడ మనం అడిగింది హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు బి అని అంటున్నాడు. ఏ రిలేటెడ్ టు బి, బికి ఏ ఏమవుతుంది అంటే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ ఫీమేల్ పర్సన్ అని, సో మదర్. ఓకే, హౌ ఈజ్ బి రిలేటెడ్ టు బి, ఏ రిలేటెడ్ టు బి మదర్. Introducing a man to her husband, a woman said, "His brother's father is the only son of my grandfather." How is the woman related to that man? Introducing a man to her husband. Her husband ki introduce chestunta man ni a woman said, "His brother's father is the only son of my grandfather." His father, the only son of woman's grandfather will be woman's father. The only son of woman's grandfather will be woman's father. Who is the father of man's brother, and therefore the man also. Therefore, the woman is the sister of that man. How is the woman related to man? The sister of that man. Okay. A is the father of C and D is the son of D. E is brother of A if C is the sister of D. How is B related to A? So మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూడండి, A is the father of C. A is the father of C and D is the son of B and D is the son of B. Okay, A is the father of C and D is the son of B. Okay, next if C is the sister of D, so వీళ్ళిద్దరు brother and sisters. Okay,
నెక్స్ట్ వీళ్ళిద్దరు అప్పుడు ఏమవుతారు, వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ అయితే వీళ్ళిద్దరు కపుల్స్ అవుతారు. ఓకేనా. బ్రదర్. హౌ ఈస్ బి రిలేటెడ్ టు ఈ, హౌ ఈస్ బి రిలేటెడ్ టు ఈ. సో ఏ బ్రదర్ ఈ అంటారు కాబట్టి ఏ రిలేషన్ ఇక్కడ, ఓకే సిస్టర్. ఓకే ఇక్కడ బి ఈజ్ హౌ ఈస్ బి రిలేటెడ్ టు ఈ, హౌ ఈస్ బి రిలేటెడ్ టు ఈ. ఓకే బి రిలేటెడ్ టు ఈ. ఈకి బి ఏమవుతుంది, బిఈకి ఈ ఏమవుతుంది, ఓకే వదిన గారు అలా వరుస లేదా సిస్టర్ ఇన్ లా అంటాం, వదిన లేదా మరదలు అవుతుంది కాబట్టి సిస్టర్ ఇన్ లా అంటాం. ఓకే సిస్టర్ ఇన్ లా. నెక్స్ట్ వినోద్ introduces Vishal as the son of the only brother of his father's wife. How is Vinod related to Vishal? How is Vinod related to Vishal? So ఇక్కడ చూడండి, Vinod's father's wife only brother is Vinod's maternal uncle. Okay, Vinod's maternal uncle. This means Vishal is cousin of Vinod. ఓకే చూడండి ఇక్కడ ఈ రిలేషన్ నుంచి మనకి ఏమిచ్చారు, వినోస్ ఫాదర్ వైఫ్ ఓన్లీ బ్రదర్ ఈజ్ వినోస్ మ్యాటర్నల్ అంకుల్. సో ఎవరో తెలియదు మనకి ఇక్కడ. సో ఓన్లీ బ్రదర్ కాబట్టి మ్యాటర్నల్ అంకుల్, వినోస్ మ్యాటర్నల్ అంకుల్ అంటే ఏమవుతారు, తల్లి వైపు బ్రదర్ అనమాట. తల్లికి బ్రదర్ మనకి ఇక్కడ మ్యాటర్నల్ అంకుల్ అవుతారు. ఓకే వినోస్ మ్యాటర్నల్ అంకుల్ అవుతారు. సో వాళ్ళ యొక్క కొడుకు విశాల్, వాళ్ళ యొక్క కొడుకు విశాల్. సో విశాల్కి వినోద్కి మధ్య రిలేషన్ ఏమవుతుంది, అప్పుడు కజిన్ అవుతుంది. సో మన ఆప్షన్ కజిన్. ఓకే నెక్స్ట్ చూడండి, పాయింటింగ్ టు ఏ పర్సన్ ఏ మ్యాన్ సెడ్ టు ఏ ఉమెన్ హిజ్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ యువర్ ఫాదర్. హౌ యాజ్ ద ఉమెన్ రిలేటెడ్ టు దట్ పర్సన్. So only daughter of woman's father means that woman's herself. Therefore the woman is the mother of that person. Okay. A girl introduced a boy as the son of the daughter of the father of her uncle. The boy is girls. The boy is girls. So చూడండి, the father of girl's uncle means the grandfather of the girl. Daughter of the girl's grandfather, the aunt of the girl. Therefore the boy is the cousin of that girl. Okay, the boy is the cousin of that girl. Next, pointing to a woman in a photograph, a male says, her mother's mother is the mother of my father. Her mother's mother is the mother of my father. How is the man related to women in the photograph? So photograph lo women ni చూపించి తను ఏమంటున్నట, the mother of the woman in photograph, the mother of the woman in the photograph is the sister of man's father యొక్క sister of man's father's. Therefore it becomes the maternal aunt. అవునా, ఫాదర్స్ యొక్క సిస్టర్. సో మ్యాటర్నల్ ఆంట్ అవుతుంది. అవునా, మ్యాటర్నల్ ఆంట్ ఆఫ్ ది మ్యాన్. దేర్ఫోర్ ద ఉమెన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ ఈస్ ద మ్యాటర్నల్ కజిన్ ఆఫ్ ది మ్యాన్. సో మ్యాటర్నల్ కజిన్. సో కజిన్ అంటాం దాన్ని, మ్యాటర్నల్ కజిన్ అని ఇస్తారు ఒక్కొక్కసారి. ఓకేనా, కజిన్ ఆఫ్ ది మ్యాన్. నెక్స్ట్, P is sister of M, N is brother of Q, J is brother of R. Who is sister of M and N? How is R related to P? So P is sister of M. P is sister of M. N is brother of Q. N is brother of Q. J is brother of R. So J is brother of R. So వీళ్ళిద్దరి మధ్య కూడా brother and sisters relation. J is brother of R. Who is sister of M and R is R అన్నారు. Who is sister of M and N? సో R కూడా M N ఇద్దరికి కూడా సిస్టర్ అనట. సో జే బ్రదర్ అవుతారు, ఎంఎన్ ఇద్దరు కూడా సిస్టర్, ఎంఎన్ ఇద్దరికి కూడా ఆర్ సిస్టర్ ఎట. ఓకే, హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు పి? సో ఆర్ అనే అమ్మాయి సిస్టర్ అంటున్నారు కాబట్టి ఒక ఫీమేల్ పర్సన్ అని చెప్పి తెలుస్తోంది. ఆర్ ఈజ్ రిలేటెడ్ టు పి అని అడుగుతున్నారు. ఆర్ ఈజ్ రిలేటెడ్ టు పి. పి అనేది కూడా సిస్టర్ ఆఫ్ ఎం అని చెప్తున్నారు కాబట్టి ఇది కూడా ఒక ఫీమేల్ పర్సన్ అని తెలుస్తోంది. సో వీళ్ళందరూ కూడా బ్రదర్ అండ్ సిస్టర్సే కదా. పి క్యూ, పి ఎం ఆర్ జే ఎన్ క్యూ వీళ్ళందరూ కూడా బ్రదర్ అండ్ సిస్టర్సే అవుతున్నారు ఇక్కడ రిలేషన్ బట్టి.
సో పి మన ఇక్కడ అడిగిన రిలేషన్ ఏంటి, హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు పి, ఆర్ రిలేటెడ్ టు పి ఏమవుతారు, వీళ్ళిద్దరు కూడా ఫీమేల్ పర్సన్స్ కాబట్టి సిస్టర్స్ అవుతారు. ఓకే, నెక్స్ట్ a man said to a woman, your only brother's sister is my mother. How is the woman related to the man? Man's grandmother on his mother's side. Man's grandmother on his mother's side అని చెప్పి అడిగారు. చూడండి ఇక్కడ డయాగ్రామ్. సో a man said to a woman, a man said to a woman, మెన్ చూపించి చెప్తుందంట, యువర్ ఓన్లీ బ్రదర్స్ సిస్టర్ ఈజ్ మై మదర్. యువర్ ఓన్లీ బ్రదర్స్ సిస్టర్, ఓన్లీ బ్రదర్స్ సిస్టర్ ఈజ్ మై మదర్. ఓకే, యువర్స్ ఓన్లీ బ్రదర్స్ సిస్టర్ మళ్ళీ అమ్మాయి అవుతుంది కదా. సో ఈజ్ మై మదర్, సో మై మదర్. ఓకే, ఆ ఉమెన్నే అవుతుంది. ఓకే, మై మదర్. హౌ ఈజ్ ఉమెన్ రిలేటెడ్ టు ద మ్యాన్స్ గ్రాండ్ మదర్. సో గ్రాండ్ మదర్కి ఈ ఉమెన్ ఏమవుతుంది ఇప్పుడు, గ్రాండ్ మదర్కి సో డాటరే కదా అయ్యేది, డాటర్. నెక్స్ట్ Ravina tells Karishma, your sister is the daughter of my mother's brother. How is Karishma related to Ravina's mother's brother? చూడండి, Ravina tells Karishma, Ravina tells Karishma, your sister is the daughter of my mother's brother. Your sister is the daughter of my mother's brother. My mother's brother ki sister ఎవరు, కరిష్మాస్ మదర్స్ కి బ్రదర్ కి డాటర్. యువర్ సిస్టర్ ఈజ్ ద మై మదర్స్ బ్రదర్ కి డాటర్ అట, మై మదర్స్ కి బ్రదర్ కి డాటర్ అట. ఓకే, సో కరిష్మా రిలేటెడ్ టు రవీనాస్ మదర్స్ బ్రదర్. రవీనా రిలేటెడ్ టు హౌ ఈజ్ కరిష్మా రిలేటెడ్ టు రవీనాస్ మదర్స్ బ్రదర్. కరిష్మా రిలేటెడ్ టు రవీనాస్ మదర్స్ బ్రదర్. సో బ్రదర్ యొక్క సిస్టర్, ఇది ఏమవుతారు, బ్రదర్ యొక్క డాటరుకి వీళ్ళిద్దరు డాటర్, బ్రదర్ యొక్క డాటర్ అంటే వీళ్ళిద్దరు కూడా అక్క చెల్లెళ్ళు కాబట్టి బ్రదర్ యొక్క డాటర్. సో ఇప్పుడు ఏమవుతారు, ఇప్పుడు ఇవి డాటర్ అయితే ఇవి కూడా డాటరే కదా అయ్యేది. సో వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అని చెప్తున్నారు, సో సిస్టర్ అని చెప్తున్నారు కదా. సో బ్రదర్కి డాటర్ అయితే కనుక ఇప్పుడు ఏమవుతుంది, కరిష్మా కూడా డాటరే అవుతుంది. అవునా. నెక్స్ట్ P is brothers of P. Q. R is sister of Q. How P is related to R? P is brother of Q. R is sister of Q. So R is sister of Q. P is brother of Q. R is sister of Q. Okay. How P related to R? How P related to R? So వీళ్ళిద్దరు sisters కాబట్టి బ్రదరే కదా. P related to R. So brother అవుతారు. Pointing to Sudha, Ranjan said, her mother's only daughter is my mother. How is Ranjan related to Sudha? How is Ranjan related to Sudha? Pointing to Sudha, Ranjan said. So దాన్ని చూపిస్తూ రంజన్ ఈ విధంగా చెప్తున్నారట, her mother's only daughter is my mother. Her mother's only daughter. Her mother's only daughter is my mother. Okay. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏమవుతుంది, సో రాజా రిలేటెడ్ టు సుధా, రంజన్ రిలేటెడ్ టు సుధా ఏమవుతుంది ఇప్పుడు. ఓకే, సుధాకి రంజన్ కొడుకు వరుస అవుతాడు. అవునా. రంజన్ రిలేటెడ్ టు సుధా సన్. అవునా. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇక్కడ ఇచ్చిన రిలేషన్షిప్స్ ఇదే విధంగా మనకి ఇక్కడ కొన్ని సమ్స్ ఇచ్చారు, వాటిని జాగ్రత్తగా ట్రై చేయండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ.